వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్లో కేసులు రెట్టింపోతున్నాయి. దాంతో వైద్యాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, దాంతో ఆసుపత్రి పాలవుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 600కు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ బాధితులు చేరుతున్నారని తెలుస్తోంది. వారి వివరాలు నమోదులో తేడాలున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే గ్రేటర్ పరిధిలో 1000కి పైగా ఈ కేసులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫీవర్ చాలా డేంజర్. దీని బారిన పడ్డవారు గతంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరాలతో చేరిన ప్రతి 10 మందిలో 3 నుంచి 4 రోగులు డెంగ్యూ బాధితులే ఉంటున్నారు. ఈ క్రమంలోనే దీని బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.